నోస్ బ్లాక్ అవ్వడం, కోల్డ్, కాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. అయితే ఈ నోస్ బ్లాక్ అవ్వడం ఇవన్నీ కూడా చూసుకుంటే లంగ్ ఇష్యూ అనమాట. ఈ చలికాలంలో లంగ్ ఇష్యూస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటుంది. అయితే దీనికి మనం చేయాల్సింది ఒకే ఒకటి ఏంటంటే స్పైసీ ఫుడ్ తక్కువ చేయాలి. ఓకే. చాలా వరకు ఏం చేస్తారంటే చల్లగా ఉందని చెప్పేసి వేడివేడిగా ఎక్కువ తినాలనిపిస్తుంది. న్యాచురల్గా సీజన్లో వేడివేడిగా ఒకటి ప్లస్ స్పైసీ తినాలన్న కోరికలు చాలా ఎక్కువ న్యాచురల్గా వస్తాయి. ఇది నేచర్కి అగెనెస్ట్గా జరుగుతున్న ప్రోగ్రామ్ అనమాట. కాబట్టి టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తే స్పైసీ ఫుడ్ను అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్ అంటే ఏంటి? గరం మసాలాలు, బిర్యానీలు, చికెన్, నాన్ వెజ్, హై ప్రోటీన్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. చేస్తే ఆల్మోస్ట్ బాడీ తనంత తానే రిపేర్ చేసుకొని హెల్తీగా ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఇవన్నీ కొట్టి పడేస్తుంటారు. లేదండి మేము చలికాలంలో బాగా వేడిగా హై చికెన్ తింటే మంచి ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్తో పాటు ఏమొస్తుంది అంటే ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అక్కడ. అంటే బాడీలో ఫ్యాట్ ఎప్పుడైతే అనవసరమైన ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో లివర్ పాడవుతుంది. లివర్ పాడైతే లంగ్స్ ఎఫెక్ట్ పడతాయి. ఫ్లమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మోషన్ ఫ్రీగా బాగా అబ్జర్వ్ చేస్తే మసాలా తిన్నప్పుడు మోషన్కి 1-2 సార్లు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. రీజన్ ఏంటి అంటే మీ ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు కాబట్టి 1-2 సార్లు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అయితే నేచర్ చాలా ఈజీగా చెప్తుంది స్పైసీ ఫుడ్ని అవాయిడ్ చేయండి. అంటే ఆ గరం మసాలాలు ఎప్పుడైతే తింటారో లంగ్స్కి ఆపోజిట్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ స్పైసీ ఫుడ్కి దూరంగా ఉంటే ఖచ్చితంగా నేచర్ని దగ్గరగా ఉండాలనుకుంటే ఇంకా కొన్ని మంచి ఆయుర్వేదాలో కొన్ని మంచి రెమెడీస్ ఉన్నాయి. ఎలాంటి రెమెడీస్ ఉన్నాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కాఫ్, కోల్డ్, సైనస్ లాగా బాగా అయిపోయింది, నోస్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనుకుందాం. ఆయుర్వేదలో పిప్పల చూర్ణం అని ఉంటుంది. ఆ పిప్పల చూర్ణాన్ని తేనెతో కరెక్ట్గా ఒక 1/2 గ్రామ్ కనుక తేనెలో కనుక కలుపుకొని తీసుకున్నామంటే ఖచ్చితంగా సైనస్ లాంగ్ టర్మ్లో సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోయిందే కాకుండా వాళ్ళకు లంగ్స్ క్లీన్ ఉంటుంది, బాడీ వేడిగా ఉంటుంది. పిప్పల చూర్ణం చాలా వేడి. అయితే మనము ఆయుర్వేద ప్రకారంగా తీసుకుంటే పిప్పలు అనేటివి లంగ్స్ మీద పనిచేస్తుంది, ప్లస్ కిడ్నీ మీద పనిచేస్తుంది, ప్లస్ లివర్ మీద పనిచేస్తుంది. ఈ ఇంటర్నల్ 3 ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేసేదానికి పిప్పల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డీటాక్స్ లాగా. కాబట్టి లంగ్స్లో ఉన్న ఫ్లమ్ అంతా కూడా మోషన్ ద్వారా ఫ్రీగా పోతుంది. లివర్లో ఉన్న ఫ్యాట్ డిపాజిట్ అయితే ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అవుతుంది. ప్లస్ కిడ్నీలో యూరినరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఈ పిప్పల చూర్ణం తేనెలో తీసుకోవడం వల్ల వాళ్ళకు ఇప్పుడున్న ఈ సీజన్లో ఈ చలికాలంని ఓవర్కమ్ చేసిందే కాకుండా హెల్త్ని కూడా కాపాడుకోవచ్చని నేచర్ ఆయుర్వేద ప్రకారంగా ఈ 2 విధాలుగా కూడా బాడీని బ్యాలెన్స్ చేసుకోవచ్చని నేచర్ చెప్తుంది అన్నమాట. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కొంచెం కాన్షియస్గా తీసుకుంటే కూడా సరిపోతుంది. చాలామంది ఏం చేస్తారు, స్పైసీ ఫుడ్ వద్దనగానే ఆపోజిట్గా మిల్క్, పాలు, పెరుగు, మజ్జిగ ఎక్కువ తాగడం మొదలు పెడతారు. ఇది ఇంకా డేంజర్ అని చెప్తుంది. అంటే ఒక 1/2 కేజీ చికెన్ తిన్నా, 1 కప్పు కర్డ్ రైస్ తిన్నా ఈక్వల్ అనమాట. అది లంగ్స్కి పాలు పడదు. లంగ్స్కి పడని ఫుడ్ ఏంటి అంటే స్పైసీ ఫుడ్ పడదు. ప్లస్ ఆపోజిట్గా మిల్క్ ప్రోడక్ట్స్, ఈ ప్రోటీన్ మిల్క్ అంత ప్రోటీన్ ఫుడ్డే. ఇప్పుడున్న మిల్క్ అంతా కూడా కెమికల్ మిల్క్ కాబట్టి ఆవు పాలు కాదు. కాబట్టి ఆవు పాలలో కూడా చాలా మందికి మార్కెట్లో అమ్మే ఆవు పాలు కూడా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి 1 లీటర్ ఇచ్చే ఆవుని 5 లీటర్లు ఇచ్చేదానికి ఇంజెక్షన్స్ ఇచ్చి మరి తీస్తున్నారు. కాబట్టి ఇలాంటి సీజన్లో పిల్లలకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఆడపిల్లలకు కానివ్వండి స్పెషల్గా, ప్లస్ చిన్నపిల్లలకు కానీ మగపిల్లలకు కానివ్వండి, మిల్క్ ప్రోడక్ట్స్ని ఈ చలికాలంలో అవాయిడ్ చేయండి. చేస్తే సైనస్ నుంచే మోషన్స్ ఫ్రీ అవుతుంది, సైనస్ అనేది రాదు, ప్లస్ సైనస్ తగ్గుతుంది, లివర్ ఇరిటేషన్ రాదు. పిల్లలు చీటికి మాటికి ఇరిటేషన్ పడుతుంటారు, అది లివర్ ఇన్ బ్యాలెన్స్ అనమాట. కాబట్టి ఇలాంటి ఇరిటేషన్ కూడా లేకుండా ఈ ఒక్క పిప్పల చూర్ణాన్ని కరెక్ట్గా ఒక 1 మంత్ రెగ్యులర్గా వాడితే కూడా వాళ్ళకు చాలు బ్యాలెన్స్ అండ్ బాడీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇలా నేచర్కి దగ్గరగా ఉండి ఇలాంటి కొన్ని చిన్న రెమెడీస్ వాడి చూసిన తర్వాత కామెంట్ చేయండి, మీకు తెలుస్తుంది. అప్పుడు ఒక 1 వీక్ వాడితేనే ఎంత బాడీ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఒక 1 వీక్ వాడిన తర్వాత ఒక కామెంట్ పెట్టండి, చాలా మంచి కామెంట్స్ అండి. అంటే వాడిన తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కామెంట్ పెడితే కదా మాకు కూడా ఇంకా కొన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది. ఏదో చెప్పారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడుతుంటారు చాలామంది. అవతల వాళ్ళు ఎంత అట్ అవుతుంది అనేది అసలు సంబంధం కూడా లేదు. మీకు కూడా ఒక మాట మీరు యూట్యూబ్లో చెప్పిన తర్వాత దానికి విలువ లేకుండా నోటికి వచ్చినట్టు కామెంట్ పెడితే ఆ పెయిన్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి బీ అవేర్నెస్తో కామెంట్ పెట్టండి. అవేర్నెస్ లేకుండా కామెంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కాబట్టి నేచర్కి దగ్గరగా ఉండాలనుకుంటే
కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఆ ఎథిక్స్ని పాటించి మనం కానీ మన ఫ్యామిలీ కానీ మన పిల్లలకు, స్పెషల్గా పిల్లలు ఇప్పుడు ఉండే సీజన్లో నెక్స్ట్ వచ్చే చలికాలంలో పిల్లలకు చాలా ఎఫెక్ట్ పడతారు. కాబట్టి అలాంటి పిల్లలకు ఈ మార్కెట్లో చాలా ఈజీగా దొరికే పిప్పల చూర్ణని వాడి చూసిన తర్వాత ఒక్కసారి కామెంట్ పెడితే ఇంకా కొన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంది. అలాంటి ఎంకరేజ్ చేస్తే చాలా మంచి మంచి వీడియోస్ చేయొచ్చు, మంచి మంచి రెమెడీస్ కూడా చెప్పొచ్చు. కాబట్టి అవేర్నెస్ ఉండడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనేది నేచర్ చెప్తుంది.